guys, welcome back to our channel. This is Allararthi. So ee channel ni first time chustunna vallu evaraina unte subscribe cheskondi. And ee channel lo nenaithe particular ga beauty, fashion, lifestyle kosam konni videos cheyadam jarugutundi. So అందులో ఈ రోజు టాపిక్ వచ్చేసి మీషో అండర్ బడ్జెట్ అవుట్ఫిట్స్. సో మీషో యాప్ లో చాలా మంది షాపింగ్స్ చేస్తూ ఉంటారు, అవుట్ఫిట్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, అండ్ ఇంట్లో కొన్ని థింగ్స్ కానీ. నేను మీషోలో ఇప్పటివరకు షాపింగ్ చేశాను అంటే అది 10 థింగ్స్ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాను. అది కూడా స్పెసిఫిక్గా అవుట్ఫిట్స్ అంటే డ్రెస్సెస్ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాను. సో అది కూడా బడ్జెట్ 300 అండర్లోపు మాత్రమే చేసుకున్నాను అనమాట. సో 300 కన్నా తక్కువ క్లాత్స్ అన్నీ వస్తున్నాయంటే ఎవరైనా సరే కొనుక్కోకుండా అలా ఉంటారు చెప్పండి, అది కూడా డిఫరెంట్ మోడర్న్ టైప్లో. సో ఆబ్వియస్గా మీషో కానీ ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయంటే మనకి ప్రిఫరెన్స్ చూసినప్పుడు పిక్చర్లో ఒకలా ఉంటుంది, బట్ బయటకు వచ్చాక మనకు ఒకలా ఉంటుంది. ఆ ఇష్యూస్ వల్ల నేను ఎక్కువగా ఆర్డర్ చేసుకోలేదు, బట్ నేను ర్యాండమ్గా ఆర్డర్ చేసుకున్నా మాత్రం నాకైతే హిట్ అయ్యాయి. అండ్ క్వాలిటీ, కాస్ట్ కూడా అన్నీ మంచిగా హెల్ప్ అయ్యాయి అనమాట. సో అది మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ డ్రెస్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అన్నీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దీస్ ఆర్ మై మీషో అవుట్ఫిట్స్. సో ఇవన్నీ కూడా అండర్ బడ్జెట్ 300లోనే, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని అయితే నేను చెప్తాను. అండ్ మంచి కాస్ట్యూమ్స్ కూడా. సో ఇవి ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీ అందరి కోసం. ఐ థింక్ ఈ వీడియో గర్ల్స్కి బాగా యూజ్ అవుతుంది అండ్ మంచిగా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మై మోస్ట్ ఫేవరెట్ అండ్ చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ కలర్ బ్లాక్. సో అందులో బాడీకాన్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇది 2 years బ్యాక్ ఆర్డర్ చేశాను ఈ అవుట్ఫిట్. నాకైతే మాత్రం చాలా ఇష్టమైన అవుట్ఫిట్. సో మనకి చూసారా ఎంత బాగుందో, ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ అవుట్ఫిట్ అంతా బ్లాక్ వస్తుంది. డౌన్లో మనకైతే ఇక్కడ చిన్న డిజైన్ అయితే ఇచ్చారు, వైట్ అండ్ కొంచెం పీచ్ కలర్లోని. సో మొత్తం డ్రెస్ కన్నా ఇక్కడ ఈ కింద ఇచ్చే లేయర్ వల్ల ఇంకొంచెం హైలైట్ అయింది. ఈ డ్రెస్తో నేను ఓన్లీ 1 వీడియో చేశాను. ఫ్రెండ్ వర్సెస్ బెస్ట్ ఫ్రెండ్ అనే ఒక వీడియో చేశాను, మీ అందరికీ గుర్తుందో లేదో నా ఛానల్లోని. సో అందులో ఒక బర్త్డే సీన్కి అయితే నేను ఈ డ్రెస్సే వేసుకున్నాను. ఈ డ్రెస్ కాస్ట్ అయితే నాకు 265 అలా అండర్ లైక్ అరౌండ్ అంతలో పడింది అనమాట. సో నాకైతే బెస్ట్ అని చెప్పొచ్చు, బాడీకాన్స్ అంత తక్కువ రేట్కి వచ్చాయంటే. సో దిస్ ఈజ్ ద బెస్ట్ అవుట్ఫిట్ అని చెప్పాలన్నమాట. సో బ్లాక్ డ్రెస్. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు నేను మీతో చూపిస్తున్నాను. ఎస్, టడా! సో ఇది నా ఫేవరెట్ యూనిక్ అనమాట. క్లాత్ అయితే చాలా బాగుంటుంది. నాకు పిక్చర్లో ప్రిఫరెన్స్ ఎలా కనిపించిందో బయట కూడా అలానే వచ్చింది. అండ్ క్లాత్ బాగుంటుంది, బట్ కొంచెం డీపర్ నెక్ వచ్చిందని అనిపించింది. బట్ కొంచెం పిన్స్ అడ్జస్ట్ చేస్తే బాగానే వచ్చింది. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఎలాస్టిక్ ఇచ్చాడు, ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు. అండ్ ఇది మనం వేసుకుంటే లైక్ ఇంతవరకు లేయర్ అనేది వచ్చింది. అండ్ ఇది కూడా కలర్ పీచ్ కలర్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దీని కాస్ట్ కూడా అరౌండ్ 200లోనే పడింది. సో ఇది కూడా నా వన్ ఆఫ్ అవర్ మీషో అవుట్ఫిట్స్లో బెస్ట్ అనే చెప్పాలి. అండ్ ఈ క్లాత్ చాలా మంది ఆర్డర్ చేసుకొని ఉంటారు. నాకు తెలిసిన నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఇది చాలా మంది దగ్గర ఈ అవుట్ఫిట్ అనేది నేను చూశాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దిస్ అవుట్ఫిట్. యాక్చువల్గా ఇది నేను ఆర్డర్ చేసుకున్నాను, స్టిచ్ చేయించాను, బట్ ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఇప్పుడు మీకు చూపించడమే తప్ప నేనైతే ఇది వేసుకోలేదు. ఫ్యూచర్లో వీడియోస్కి నేను వేసుకోవాలి. బట్ నేను ఎప్పుడైతే మీషోలో చూసానో నాకు చాలా బాగా అనిపించింది ప్రిఫరెన్సెస్ చూసి. బట్ క్లాత్ కొంచెం కాటన్ వస్తుందని అనుకున్నాను, బట్ నాకు ఇది కొంచెం డిఫరెంట్ క్లాత్ వచ్చింది. దీని పరంగా నేను అదే డిస్సాటిస్ఫై అయ్యాను, ఎందుకంటే క్లాత్ పరంగా అంత కంఫర్ట్ అనిపించలేదు. బట్ డిజైన్ మాత్రం బాగుంది. అంటే క్యామ్కి వచ్చేసరికి ఫోన్లో ఫొటోస్ తీసుకుంటే బాగా కనిపిస్తుంది, కానీ క్లాత్ కొంచెం వేసుకోవడానికి కంఫర్ట్ కాదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో రాలేదు. అండ్ ఇంకో విచిత్రం ఏంటంటే మీషోలో సేమ్ నా ఫ్రెండ్స్ ఆర్డర్ చేస్తే వాళ్ళకి కాటన్ క్లాత్ వచ్చింది, ఒకరికి బనియన్ క్లాత్ వచ్చింది, అండ్ నాకు డిఫరెంట్ నైలాన్ క్లాత్ వచ్చింది. సో మేబీ ఒక్కొక్కరు లైక్ సేల్ చేస్తూ ఉంటారు కదా డిఫరెంట్ క్లాత్స్లో, అలా మేబీ వచ్చేసి ఉంటుంది. ఈ డ్రెస్ అయితే 163 రూపీస్కి అయితే నాకు వచ్చింది. అండ్ ఈ క్లాత్కి 150 అరౌండెడ్ అంటే కొంచెం పర్వాలేదని చెప్పాలి. సో that's about third dress guys. సో నెక్స్ట్ దిస్ వన్ మై ఫేవరెట్ క్రాప్ టాప్. ఇది మీరు నా బ్లాగ్స్ ఛానల్ చూసినట్టయితే షౌరిక్ సార్ బర్త్డే బ్లాగ్కి అయితే నేను ఈ బ్లాక్ కలర్ క్రాప్ టాప్ వేసాను. మెయిన్గా నాకు ఈ హ్యాండ్స్ నచ్చింది, మంచిగా ఇక్కడ కింద ఎలాస్టిక్ ఇచ్చాడు. అండ్ ఇదంతా కొంచెం బుట్ట చేతుల్లో ఇచ్చారు. అండ్ ముందును కూడా కొంచెం బో టైప్ ఇచ్చారు అనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది. బట్ కొంచెం డీపర్ నెక్ అండ్ కొంచెం షార్ట్ అయిపోయింది. అంటే ఫోటోలో చూసేటప్పుడు కొంచెం లెంత్గా కనిపించిందని ఆర్డర్ చేసేసాను, బట్ నా పర్సనాలిటీకి అయితే నాకు బాగానే సెట్ అయింది. అండ్ ఇదైతే చెప్తే నెంబర్ 149 రూపీస్కి అయితే తీసుకున్నాను, అంటే 150. సో ఈ క్లాత్ కూడా నాకు బాగానే అనిపించింది. వైట్ బటర్ఫ్లై షర్ట్ అనమాట.
సో ఇది నేను నా ఫ్రెండ్ దగ్గర చూసి నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే జస్ట్ 201 రూపీస్కే పడింది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న అవుట్ఫిట్స్ అన్నీ కూడా అండర్ 300 అని చెప్పాను కదా. సో అన్నీ కూడా 200లోనే. అసలు యాక్చువల్గా వీడియో చూస్తున్న వాళ్ళందరూ నెక్స్ట్ కొనుక్కోవాలనుకుంటే మంచిగా మీషోలో షాపింగ్ చేసేయచ్చు. నీట్గా వచ్చేస్తాయి అనమాట అండర్ బడ్జెట్లో మనకి. అండ్ దీని పరంగా క్లాత్ పరంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నేను అనుకున్నట్టు రాలేదు. లైక్ షర్ట్స్ అంటే మనం బనియన్ క్లాత్ ఆర్ కాటన్ క్లాత్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఇది కొంచెం సిల్కీ క్లాత్లో వచ్చింది. సో అక్కడ కొంచెం ఈ అవుట్ఫిట్కి కొంచెం సెట్ అవ్వలేదేమో అనిపించింది, బట్ వేసుకుంటే ఫొటోస్లో మాత్రం చాలా బాగా కనిపించింది. సో పర్వాలేదు, వేసుకుంటే చాలా బాగుంది. అండ్ క్లాత్ పరంగా కూడా ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. సో నెక్స్ట్ డ్రెస్ గాయస్, దిస్ వన్ రెడ్. ఇది కూడా 229 అంటే 230 అరౌండ్ ఎంతో పడింది. ట్యూనిక్ కూడా. ఇది కూడా మనం జీన్స్ దగ్గర కానీ ప్లాజో పాయింట్స్ మీద కానీ లేకపోతే బ్యాగీస్ మీద ఎక్కడ వేసుకున్నా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ రెడ్ కలర్ కూడా. యాక్చువల్గా ఇది పిక్చర్ ప్రిఫరెన్స్ చూసేటప్పుడు ఈ డిజైన్ వేరే వచ్చింది అండ్ కలర్ కూడా నాకు మెరూన్ కనిపించిందని నేను తీసుకున్నాను. పిక్చర్లో చూస్తే చాలా బాగా కనిపించింది. సో ఇది పిక్చర్, బట్ నాకు రిసీవ్ అయ్యేసరికి కొంచెం ఇలా కనిపించింది. రిటర్న్ ఎందుకు ఇవ్వలేదంటే ఇది కూడా బాగానే అనిపించింది కాబట్టి పర్లేదు. ఈ డిజైన్ బాగానే ఉంది, క్లాత్ బాగానే ఉంది, కాటన్గా వచ్చింది. సో ఇట్స్ ఓకే, నాకు బాగానే అనిపించిందో నేను అయితే ఉంచేసుకున్నాను, రిటర్న్ అనేది ఇవ్వలేదు. సో ఇది కూడా 230 రూపీస్లో పడిందంటే నాకు ఈ క్లాత్ అండ్ అవుట్ఫిట్కి వర్త్ అని అనిపించింది. ఇది 8th వన్ ఈ డ్రెస్. సో దిస్ ఈజ్ మై 8th డ్రెస్. ఇదైతే కరెక్ట్గా 10 రూపీస్ తక్కువ 300కి పడింది. సో 290 ఈ కాస్ట్యూమ్ అయితే నా ఫేవరెట్. ఇప్పటి వరకు మీషోలో పెట్టిన అన్నిట్లో ఇది నా ఫేవరెట్. ఇది లాంగ్ కుర్తీస్ చాలామంది తీసుకుంటారు ఈ కలర్. అండ్ మా మమ్మీ సేమ్ ఇదే కలర్, ఇదే డిజైన్ లైక్ ఈజీ బై ఆర్ అన్లిమిటెడ్లో ఎక్కడో మా ఇంటి దగ్గర షాప్లో కొన్నారు, బట్ ఫుల్. సో అది నాకు చాలా నచ్చి దాన్ని నేను ట్యూనిక్లో షార్ట్ చేయించేసుకుంటాను అన్నాను. బట్ అప్పుడు మా మమ్మీ లేదు, ఏదైనా ఒక యాప్స్లో చూడు, మేబీ రిఫరెన్స్ ఆ పిక్చర్ పెడితే దొరుకుతుందేమో అని అన్నారు. సో సేమ్ కలర్ సేమ్ పిక్చర్ తీసి నేను మీషో యాప్లో సెర్చ్ చేయగానే నాకు ఇదైతే వచ్చేసింది. అండ్ ఇది 300కి నాకు వచ్చేసింది అనమాట. సో మా మమ్మీ చూపించిన డ్రెస్ కన్నా దీనికి నేను సాటిస్ఫై అయిపోయాను. ఎందుకంటే కలర్ బాగా వచ్చింది, నేను అనుకున్నట్టే సేమ్ డిజైన్ వచ్చింది. ఇది నేను టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వీడియో ఫ్రెండ్షిప్ డేకి మొత్తం అంతా ఈ డ్రెస్తోనూ క్యారీ చేశాను, రీల్స్ చేశాను. చాలా మంది అడిగారు క్లాత్ చాలా బాగుంది ఎక్కడ కొన్నారు అని. సో ఎవరికైనా నచ్చినట్లయితే డెఫినెట్గా ఆర్డర్ చేసుకోండి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్ ఇన్ మీషో అని అయితే చెప్పాలి. అండ్ బాగా సూట్ కూడా అయింది నాకు. సో ఇంకా 2 అవుట్ఫిట్స్ ఉన్నాయి గాయస్ మీషోలో. సో దిస్ వన్ ఈజ్ 9th వన్. ఇది కూడా రీసెంట్గానే ఆర్డర్ చేసుకున్నాను. ఇది మనకి 280 పడింది అనమాట. ఈ వైట్ షర్ట్ చాలా బాగా కనిపించింది. అండ్ ప్రిఫరెన్స్ పిక్చర్లో అలా ఉందో నాకు వచ్చేసరికి కూడా అలానే వచ్చింది. కాటన్ క్లాత్ వచ్చింది, బాగుంది. అండ్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ లాస్ట్లో ఎలాస్టిక్ కూడా ఇచ్చారు. అండ్ మీరు అనుకోవచ్చు ఇప్పుడు కనిపించిన డ్రెస్సెస్ అన్నీ కూడా నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సైజెస్ అని మాత్రం అనుకోకండి. నేను అన్ని XS S పెట్టినా సరే నా బాడీకి కొంచెం లూజ్ అయిపోతే అన్నీ ఆల్టరేషన్ చేసినవే. ఆల్టరేషన్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. నాకు చాలా బాగా అనిపించింది ఈ షర్ట్ అయితే. సో ఇది మనకి అయితే 280 రూపీస్కి పడింది. సో నేనైతే సాటిస్ఫై. సారీ, యాక్చువల్గా ఇది 9th డ్రెస్ కాదు, ఇది 8th డ్రెస్. దిస్ వన్ ఈజ్ 9th. ఇది రీసెంట్గానే ఆర్డర్ చేశాను. ఇది నేను ఇంకా వేసుకోలేదు, బట్ నాకు చాలా పెద్దగా కనిపించింది ఫోటోలో. చూసేసరికి బుల్లిగా వచ్చింది. ఇది క్రాప్ టాప్ అనమాట. సో నాకైతే ఇలా వేసుకోవడం కంఫర్ట్ ఉండదు, ఎందుకంటే నేను వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ వేరు కాబట్టి. కొంతమంది మోడర్న్గా ఉన్న వాళ్ళు ఇలాంటివి వేసేసుకుంటారు ఫ్రీగా, వాళ్ళకి అలవాటు అయింది దాన్ని బట్టి. బట్ నాకు ఇది అంత అలవాటు లేదనమాట. సో అందుకే నేను ఎలా వేసుకుందాం అనుకుంటున్నానంటే, సో ఇది లోపల లేయర్ మనకి క్రాప్ టాప్లో వేసేసుకొని కింద మంచి జీన్స్ స్టైల్ చేసి దాని మీద షర్ట్ ఏదైనా వేసేసుకుంటే చెక్ షర్ట్స్ కానీ ఏదైనా చాలా బాగా కనిపిస్తుంది అని అనిపించింది. సో ఇది నాకు 105 రూపీస్ ఆర్ 6 రూపీస్కి పడింది. సో 100 రూపీస్లోనే మంచి క్లాత్తో అయితే వచ్చేసింది. అండ్ ఇది XXS అనమాట. సో XS కూడా కాదు, XXSలో తీసుకుని అందుకే ఇంత ఫిట్గా వచ్చింది. సో ఇలా డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం ఆడ్ ఉంటుంది కాబట్టి నేనైతే షర్ట్తో స్టైల్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం వేసుకుంటే ఎలా ఉంటుందో. సో లాస్ట్ వన్ గాయస్, ఇది కూడా రీసెంట్గానే ఆర్డర్ చేసా, ఇంకా వేసుకోలేదు. ఇది బ్లాక్ డ్రెస్ చాలా బాగా అనిపించింది, బట్ నేను డిసప్పాయింట్ అయింది ఓన్లీ హ్యాండ్స్ విషయంలో. ఇది ఒక అమ్మాయి వేర్ చేసుకొని పెట్టేటప్పుడు ఫిట్ హ్యాండ్స్లా కనిపిస్తే లైక్ జిమ్కి వెళ్ళే గర్ల్స్ కానీ స్పోర్ట్స్కి వెళ్ళే గర్ల్స్కి కానీ ఎంత బాగా సెట్ అవుతుందో అలా అనిపించింది. సో మేబీ మనకు కూడా యూజ్ అవుతుందేమో అని నేను తీసుకున్నాను. అంతా ఓకే, క్లాత్ కూడా బాగానే వచ్చింది అండ్ రేట్ కూడా పర్వాలేదు, 150 లైక్ అలాగే పడింది. దానికన్నా పైన అరౌండ్ ఎంతో పడింది, బాగానే అనిపించింది. బట్ హ్యాండ్స్ మాత్రం చాలా లూజ్ వచ్చేసాయి. ఇది కూడా XXS, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే చాలా ఫిట్ వచ్చింది, ఇది చాలా లూజ్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంటుంది ఇంటి దగ్గరలోకి వెళ్ళేటప్పుడు. సో దట్స్ ఇట్ గాయస్. సో నేను మీకు నా మీషో నుంచి ఆర్డర్ చేసుకున్న 10 డ్రెస్సెస్ కూడా చూపించాను. సో పిక్చర్స్ కూడా మీరు చూసారు,
ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. సో మీకు ఎలా అనిపించింది ఈ అవుట్ఫిట్స్, అండ్ నాకు సెట్ అయ్యాయా లేదా అని మీకు అనిపించిందా లేదా, బాగుందా, మీరు కూడా తీసుకోవాలనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ నా నుంచి ఏమైనా సజెషన్స్ ఆర్ డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు, నేను కూడా రెస్పాండ్ అవుతాను. సో ఈ వీడియో పర్టికులర్గా ఎందుకు చేశానంటే, కొంతమంది ఫ్రీగా లైక్ ఆర్డర్ చేసేసుకుంటారు వాళ్ళకి నచ్చిన వెంటనే. కొంతమంది మీషో అనేది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. సో ఎలాంటి రిచ్ నుంచి పూర్ వరకు ఎవరైనా కొనుక్కోవచ్చు, ప్రైజెస్ అన్నీ చాలా అండర్ బడ్జెట్లో ఉంటాయి. బట్ క్లాత్ విషయానికి వచ్చేసరికి కొంతమంది బ్రాండెడ్గా ఉండదని ఆలోచిస్తారు, అంతే తప్ప 1 or 2 టైం నాలా నేను 1 టైమే షూట్కి వేస్తాను, తర్వాత అంత యూజ్ ఉండదు నాకు. సో నాకు ఆ కాస్ట్కి అయితే సరిపోతుంది అనిపిస్తుంది. సో అలా కొంతమందికి ఏంటంటే తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీగా కొనుక్కోవాలనిపించి మీషో అలాంటి యాప్స్లో చూస్తారు. మీరు ఆల్రెడీ విష్ లిస్ట్లో ఏవో కొన్ని యాడ్ చేసుకొని ఉండొచ్చు, బట్ నేను తీసుకున్న అవుట్ఫిట్స్ మీకు కూడా ఏమైనా హెల్ప్ అయ్యి మంచిగా నచ్చితే ఆర్డర్ చేసుకుంటారని ఈ వీడియో అయితే పర్టికులర్గా మన గర్ల్స్ అందరి కోసం చేశాను. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ ఇంకా మై స్కిన్ కేర్ అండ్ నేను ఇంట్లో చేసుకుని ఎలా ఉంటాను, డే ఇన్ మై లైఫ్, గెట్ రెడీ విత్ మీ. అండ్ ఇంకా ఇప్పుడు మీషో అవుట్ఫిట్స్ చేశాను, నెక్స్ట్ ఇంకా మిగతా వాటితో కూడా మీ అందరి ముందుకి తొందరలోనే వచ్చేస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.